దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా సిరీస్ స్టార్ట్ చేద్దామండి. కాశీ మజిలీలో నుంచి చివరి భాగంలో నుంచి ఒక సిరీస్ తీసుకుందాం జయ. ఓకే. మజిలీల వ్యవహారం నేనేం చెప్పను, కథే చెప్తా. డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది ఫణిదత్తుడి కథ. ఫణిదత్తుడి తాలూకు తాత దగ్గర నుంచి మొదలయ్యి ఫణిదత్తుడి తాలూకు రకరకాల విన్యాసాలన్నీ వస్తాయి ఇందులో. బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. పూర్వం అట భోజమహారాజు ధారానగరాన్ని పరిపాలించే రోజుల్లో కాళిదాసు ఆయన దగ్గర ఆస్థాన కవిగా ఉండేవారు. అయితే ఈ కాళిదాస మహాకవి చాలా విశేషంగా చెప్పుకునేవారు. ఆ రోజుల్లో అగ్నిశిఖుడని ఒక బ్రాహ్మణ ఆయన ఆ కాలంలో ఉండేవాడు. ఆయనకి దేవదత్త అని ఒక భార్య. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఈయన బాగా విశేషంగా చదువుకున్నాడు. అగ్నిశిఖుడు చాలా చాదస్తుడు. ఆయన ఏంటంటే పూర్వకాలం పద్ధతి ప్రకారం చదువుకుని అదే పద్ధతి ప్రకారంగా తన జీవితాన్ని లీడ్ చేస్తున్నవాడు. ఓకే. అన్ని పాత విధానాలు ధర్మశాస్త్రంలో చెప్పబడిన విధానాల ప్రకారమే చేయాలని పట్టుబట్టి ఉండేవాడు. ఆయన కొంచెం చాదస్తుడుగా చెప్పుకునేది బ్రాహ్మణ సమాజం అంతా. ఆయనకి ఏమిటి, వాళ్ళ తండ్రి గారి పితృకార్యం తదినం. సింపుల్గా చెప్పాలంటే పితృకార్యానికి భోక్తలు కావాలి. ఆ భోక్తలు 3 కానీ 5 కానీ 7 కానీ కావాలి. ఈ భోక్తలకి ఉత్తములైన వాళ్లే భోక్తలుగా కావాలి. ఆయనకి చెడ్డ పేరు ఉండకూడదు, బాగా చదువుకోవాలి, వాళ్ళ మీద ఇతరత్ర వ్యవహారాలు ఉన్నట్టుగా తెలియకూడదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు అని ఎవ్వరూ భోక్తలుగా కుదరటల్లా. ఈయనకి శిష్యులు బోళ్ళంతమంది ఉన్నారు ఇంట్లో. కౌశికుడు అనేవాడు ఆయన ప్రఖ్యాతమైన శిష్యుడు. ఈసారి ఎవరిని పిలవాలి భోక్తగా? నిరుడంతా అభాసుగా అయ్యింది, ఆయనకి ఏమీ నచ్చల. అలాంటి పితృకార్యం చేయటం ఇష్టం లేదు. చక్కగా చేయాలి, మంచి భోక్తలు కావాలి. ఈ దేవదత్త ఏం చేస్తుందంటే కౌశికుని పిలిచి, మీ గురువుగారి చాదస్తంతో మనకెవరూ కుదరరు, కొద్దిగా ముందు నుంచే ప్రయత్నం చేసుకుందాము, 4 రోజులు ముందు నుంచే ప్రయత్నం చేసుకుందాము, ఎందుకంటే మనం ఎవరి పేరు చెప్పిన ఆయన వాళ్ళు కాదు వీళ్ళు కాదు అంటాడు, కొద్దిగా చూసుకొని ఆయన అని చెప్పింది. సరే కౌశికుడు అగ్నిశిఖుడు మాట్లాడుకున్నారు. అగ్నిశిఖుడు అన్నాడు, ఎవరిని పడితే వాళ్ళని భోక్తలుగా పిలిస్తే ఆ భోక్తలు ఎవరు? భోక్తగా వచ్చేవాడు మా తండ్రి యొక్క స్వరూపంలో, ఆ స్వరూపంలో మా తండ్రే వచ్చినట్టు. అన్ని రకాల అలవాట్లు ఉన్నవాడిని, వాడు ఉత్తమ వంశ సంజాతుడు కాకపోయినా, వాడు సరైన వాడు కాకపోయినా వాడిని మా తండ్రిగా నేను ఎట్లా భావించాలి? ఈ శ్రాద్ధం బిడ్డ నాకు ఇష్టం లేదు, అట్లా కాదు, నాకు మంచి వాళ్ళు కావాలి అని ఆలోచించారు. ఎవరి పేర్లు చెప్పినా అతనికి నచ్చల. సరే పోనీ ఎవరైనా సన్యాసులు ఉన్నారేమో, యతులు ఎవరైనా ఉన్నారేమో, యతిని ఎవరినైనా పిలుద్దామనుకున్నారు. కౌశికుడు ఊరంతా పోయి చూసొచ్చి ఈ ఊళ్ళో ఉన్న యతులందరూ గంగా స్నానం కోసం కాశీయాత్రకు వెళ్ళారట. ఒకే ఒక్కడు జ్ఞానతీర్థుడనే యతి మాత్రం ఉన్నాడు. ఆయన కూడా కొంచెం మితభాషి, ఒప్పుకుంటాడో ఒప్పుకోడు. సరే ఈయన అనుకున్నాడు, యతి ఎవరైనా సరే వాళ్ళ గుణదోషాలు ఎంచకూడదు, సన్యాసం పుచ్చుకున్నారంటే వాళ్ళు ఉత్తములే, ఇంకా పద వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చూద్దామన్నాడు. వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నారు. ఆయన జపం చేసుకుంటున్నాడు, ఈయన విసుక్కుంటూ కూర్చున్నాడు. కాసేపు అయ్యాక ఆయన కళ్ళు తెరిచాడు. ఏమిటి నాయనా అని అడిగాడు. అప్పుడు ఈ కౌశికుడు చెప్పాడు, మా గురువుగారికి తండ్రి గారి ఆర్థికం ఉందండి, మరి ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరి మొహము గురువుగారికి నచ్చదు, ఉత్తములు కావాలి భోక్తలని ఆయన ప్రయత్నం చేసుకుంటున్నాడు. పోనీ ఎవరినైనా యతిని పిలుద్దామంటే ఊళ్ళో వాళ్ళు ఎవరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారని మీ దర్శనానికి వచ్చాం. ఆయన నవ్వి, సాధారణంగా నేను రాను ఎక్కడికి, కానీ ఇలాంటి ఆలోచన ఉంది కదా, ఇంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా, వస్తానన్నాడు. ఒక భోక్త చాలు, 2వ వాళ్ళు కావాలి, ఎవరినైనా చెప్పండి అన్నారు. ఆయన నవ్వుతూ అడిగాడు, నీకు ఇన్ని నియమాలు ఉన్నాయి కదా, నేను చెప్పిన వాళ్ళని తెస్తావా మరి అన్నాడు. అనేసరికల్లా తప్పకుండా తెస్తానని ఒట్టేసుకున్నాడు అగ్నిశిఖుడు. ఓహో, మీరు ఎవరిని చెప్తే వాళ్ళని పెట్టుకుంటా, గుణదోషాలు ఎంచకుండా. నేను ఎంచను, తమరు ఏది సెలవిస్తే అది చేస్తాను యతి మహారాజా అన్నాడు. ఆయన మహాకవి కాళిదాసుని పిలవమన్నాడు. ఓహో, ఈయనకి బికమొహం పడింది. ఏం చేస్తాడు, కాళిదాసు రాకపోతే నేను రానన్నట్టుగా ఉంది ఈయన ఉద్దేశం. నువ్వు అతన్ని పిలిస్తే వస్తాను అంటే, పిలవకపోతే రాను అనే కదా దాని అర్థం. ఇప్పుడు అక్కడి నుంచి లేచి వచ్చారు. ఈయన ధూమధుమలాడుకుంటూ యువతలకు వచ్చాడు. ఆ కాళిదాసు ఏమిటో అతను బ్రాహ్మడు అంటారు కానీ బ్రాహ్మణ్యం ఏమీ లేదు, మన వాళ్ళు ఎవ్వరూ అతన్ని గణించరు, ఈయన పోయి ఆయన్ని పిలవమన్నాడు.
నేను మానేస్తానన్నాడు. అనేసరికల్లా కౌశికుడు కేకలేసాడు, అనకూడదు గురుదేవా, మనం పనిమాలా వెతుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళామా, ఎత్తి దగ్గరికి. ఆయనకి ఏం చెప్పాం, మీరు ఎవరిని చెప్తే వాళ్ళని తీసుకుంటామన్నాం. అవును. ఆయనేమో కాళిదాస్ అన్నాడు. ఆయన విలవపోతే ఈయన రానన్నట్టుగా మాట్లాడాడు, కాబట్టి వెళ్ళవలసిందే. ఇప్పుడు ఈ కాళిదాస్ గారు ఎక్కడ ఉంటాడు? కాళిదాస్ గారికి మంచి పేరు లేదు. ఆయన కవే, చాలా అద్భుతమైన కవి. ఆయనకి వేశ్యా సంగమం ఉందని, కొద్దిగా అవి ఇవి ద్రవ పదార్థాలు కూడా పుచ్చుకుంటాడని ఆ కాలంలో చెప్పుకునేవాళ్ళు. కవిగా ఆయన లాంటి వాడు ఇంకొకటి లేడు. కానీ ఇది ఉన్నాయి. ఈయన ఎక్కడ దొరుకుతాడంటే ఆ ఊళ్ళో విలాసవతి అని పేరున్న వేశ్యాశిఖామణి ఒక ఆవిడ ఉంది. ఆవిడ దగ్గరికి భోజమహారాజు కాళిదాసు కలిసే వెళ్తారు. వాళ్ళిద్దరూ ఉంటారు అక్కడ, ఆమెతోటి ఉంటారు. అక్కడికి వెళ్ళి ఈయనకి చెప్పాలి. ఏం చేస్తాడు? ఊళ్ళో ఉన్న బ్రాహ్మలందరికీ పేర్లు పెట్టినందుకు చివరికి ఈయనకి ఇది సంప్రాప్తిచ్చింది. సరే, బయలుదేరారు. వెళ్ళిన తర్వాత చూస్తే వాకిట్లో ఆ విలాసవతి మహల్ చూస్తే అది ఎట్టా ఉందంటే మహారాజా అధికారుల బిల్డింగ్ అల్లే ఉంది, కానీ ఎవరో స్త్రీ బిల్డింగ్ లాగా లేదు. ఏం చేస్తాం, నుంచున్నారు. బయట ఒక రథం ఉంది. రథం అక్షరాల రాజుగారు ఉన్నట్టే. సరే, కాళిదాసు వాళ్ళిద్దరూ కలిసే వస్తారు. ఇందులో ఏమిటి, రాజుగారేమో విలాసవతిని వరించాడు, విలాసవతి కాళిదాసుని వరించింది. ఎందుకంటే ఆవిడ బాగా కళాకోవిదురాలు, సంగీతము నాట్యంలో అందవేసిన చెయ్యి. ఈయన గొప్ప రచయిత కాబట్టి, కవి కాబట్టి కాళిదాసు మీద ప్రీతి ఆవిడికి. అందుకని ఆయన వస్తాడు. రాజుగారికి ప్రీతి కాబట్టి రాజుగారు వస్తారు. చిచ్చి, ఇదేం రాజు, ఇదేమో విసుక్కుంటున్నాడు, ఇంకేం చేయాలో తెలియటల్లా. కానీ ఇక తప్పదు. సరే, వీళ్ళు అక్కడ ఉండగానే భోజమహారాజు బయటకు వచ్చాడు. ఈయన రాజును చూసి మొహమ్మని పెట్టుకున్నాడు. రాజుగారు ఏం పట్టించుకోలే, తన దారిని తన రథం ఎక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, కాళిదాసు ఉంటాడు లోపల. గబుక్కున తలుపు కొట్టారు. కౌశికుడే కొంచెం ఉత్సాహంగా పనిచేశాడు. ఒక చక్కటి సౌందర్యవతి అయిన పిల్ల వచ్చింది, పనిచేసే పిల్ల, దాసి. అమ్మాయి, కాళిదాసు గారు ఉన్నారా అంటే, ఉన్నారండి కవిగారు. ఉన్నారనుకోండి, ఏమిటండి పని అని. అమ్మ, ఆయనతోటే పనిమ్మా, మేము ఆయన్నే చూడాలి, దయచేసి ఆయన దర్శనం ఇప్పించమన్నారు. ఈ అమ్మాయి నవ్వుతూ లోపలికి వెళ్ళి కాళిదాసు గారికి చెప్పింది, ఎవరో వచ్చారండి బ్రాహ్మలు, మిమ్మల్ని కలుస్తామన్నారంటే. ఆయన వచ్చాడు. ఆయన ఇట్లా వచ్చేసరికల్లా గుప్పుమని మధుర వాసన కూడా వచ్చింది. ఆయన నోట్లో తాంబూలం ఉంది. సరే, ఏం చేస్తారు, కౌశికుడు దండం పెట్టాడు. గురువుగారికి కళ్ళు ఎర్రజేసి దండం పెట్టండి అని పెట్టించాడు. అయ్యా, మా గురువుగారికి శుద్ధ సోత్రీయులు, మేము శిష్యగణం చాలామంది ఉన్నాం, మరి వీరి నాన్నగారి భోక్తగా కావాలండి. జ్ఞానతీర్థయతులని పిలిచాము, వారేమో మీ పేరు చెప్పారు, మీరు వస్తారా, మా ఇంటికి రండి అన్నారు. ఆయన నవమొహం పెట్టి అలాగే వస్తానన్నాడు. ఆయన చెప్పినప్పుడు, ఎత్తి చెప్పినప్పుడు రావాలిగా. వస్తాను, మళ్ళీ జ్ఞాపకం చేయండి, నాకు ఆ రోజున జ్ఞాపకం చేయండి, తప్పకుండా వస్తానని చెప్పాడు. చెప్పితే ఇక వీళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఈయనకి ఎంత అసహ్యం పుట్టిందంటే, నా కర్మ ఏమిటి, ఈయన పోయి ఆ విలాసవతి ఇంట్లో ఉంటే ఈ కొంపలెంబడి నేను తిరగటం ఏమిటి దరిద్రంగా, ఈయన పిలవటం ఏమిటి, ఈయన వచ్చేసరికి ఇట్టాటి వాసన వచ్చింది, రేపు అక్కడికెట్టా వస్తాడో, ఈయన్ని భావించాలా మా తాత తండ్రిగా నేను అని దుఃఖభాజనతోటే ఎట్టాగో ఇంటికి వెళ్ళాడు. ఇక తప్పదు. సరే, ఇది వచ్చింది, దగ్గరకు వచ్చేసింది తిథి. వచ్చాక జ్ఞానతీర్థయతిని పిలుచుకున్నారు. ఆయన ఇంటికి వచ్చాడు. కాళిదాసుని పిలుచుకురమ్మన్నారు. వీళ్ళు వెళ్ళేసరికల్లా తలుపు కొట్టారు. ముందు రోజు ఒక సౌందర్యవతి ముందు రోజుల్లో వచ్చిందిగా, ఆ పిల్లే వచ్చింది. అమ్మ, కవిగారు ఉన్నారంటే, వారు ఇప్పుడు ఎక్కడ లేస్తారండి, వారు నిద్ర లేవలేదండి అని. బారెడు పొద్దెక్కింది, నిద్ర లేవల. అదేమిటమ్మా అన్నాడు. అంతేనండి, ఆయన రాత్రంతా పడుకోరండి, పొద్దున్నే పడుకుంటారు తెల్లవారుజామున, ఇప్పుడే లేవరు, అపరాహ్నం అయితే కానీ లేవరంది. వీళ్ళు కంగారు పడి, కాదమ్మా మా ఇంటికి వస్తానన్నారు అని వీళ్ళు ఇక్కడ ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. ఏం చేయాలి, జ్ఞానతీర్థుడేమో ఇంటికి వచ్చేస్తున్నాడు, ఈయన రాకపోతే ఆయన లేచి వెళ్ళిపోతాడు శ్రాద్ధం. అప్పుడు సరే, ఏం చేశారు, ఆ ఇద్దరు మొహమొహాలు చూసుకున్నారు. ఏం చెప్పాలో తెలియట్లేదు, గొనుక్కుంటున్నారు. ఈ అమ్మాయి ఏం చేసింది, లోపలికి వెళ్ళి విలాసవతికి చెప్పింది, ఎవరో ఇద్దరు బ్రాహ్మణులు ఉంచున్నారు, ఇంతకుముందు కూడా కవిగారిని చూశారు, ఆ రోజున ఏమిటో ఆయన వస్తానని చెప్పినట్టే విన్నట్టే జ్ఞాపకం ఉంది, వాళ్ళు ఏదో గుక్కిలు మింగుతున్నారు, కంగారు పడుతున్నారమ్మా అంటే, ఈవిడేం చేసింది, విలాసవతి కాళిదాసుని నిద్రలేపింది. ఆయన నిద్రలేచి ఓ తాంబూలం నోట్లో వేసుకుని నవ్వులతో బయటకు వచ్చాడు.
వచ్చేసరికి వీళ్ళు నుంచున్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా మా ఇంటికి దయచేసి గుర్తొచ్చింది, మీ ఇంట్లో శ్రాద్ధం ఉంది కదూ, అలాగే వస్తానంటే ఈయన అన్నాడు, అయ్యా స్నానం సంధ్య ముగించుకోండి, ఇక ఏం తినబోకండి, ఆ నోట్లో ఉన్న దాంతో ఉండండి, ఇంకేం తినకండి అని చెప్పాడు. సరే ఆయన వచ్చాడు. ఏం చెప్పాడు? 10 గుండిగల నీళ్లు కాచిపెట్టండి స్నానానికి అని చెప్పాడు. ఎవరు? కాళిదాస్. 10 బిందెల నీళ్లు మరగ్గాచాలి, స్నానానికి అన్ని నీళ్లు కావాలి నాకు. ఓహో. సరే ఈయన వీళ్ళు వెళ్ళిపోయారు. ఆయన తన బండి మీద వీళ్ళింటికి వచ్చాడు. బావి దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ శిష్యులు ఉన్నారు. 10 గుండిగల నీళ్లు ఎత్తి ఆయన ఎత్తిన పోయించుకున్నాడు ఆయన స్నానానికి. ఆయన అనుకున్నాడు, అగ్నిశిఖుడు ఈయన ఒంటి మీద ఉన్న మురికంతా మా ఇంట్లోనే వదులుతాడో ఏమిటో, ఒక గెండుకి వేడి నీళ్ళకే నిస్త్రాణ వస్తుంది మనిషి అన్నవాడికి. సరే 10 గుండిగలు ఈ నీళ్ళు ఎత్తిపోస్తుంటే శిష్యులకి చేతులు బొబ్బలెక్కాయి, కానీ ఆయన ఊన్ల అంత వేడి నీళ్లు పోయించుకున్నాడు. స్నానం చేసి సరే మడిబట్టలు ఏవో ఇచ్చారు, వస్త్రం కట్టుకుని జపం చేసుకుంటాను, గది చూపించండి అన్నారు. ఒక గదిలో కూర్చున్నారు. ఒక గడి పాటు నన్ను పిలవద్దు, నేను జపం చేసుకుంటాను అన్నాడు. బాస్పెట్లు వేసుకుని కూర్చున్నాడు లోపల. ఈ లోపల జ్ఞానసిద్ధయ్యతో వచ్చాడు. ఆయన స్నానం చేశాడు, ఏదో ఒక అనుష్ఠానం పూర్తి చేసుకున్నాడు. కాళిదాసుని పిలవండి, శ్రాద్ధ భోజనానికి తయారుగా ఉన్నాను నేను అన్నాడు. వీళ్ళు పోయి తలుపు తీసి చూస్తే ఆయన బాస్పెట్లు వేసుకుని జపం చేస్తుంటే ఎట్లా ఉందంటే ఒక అగ్నిశిఖ కూర్చున్నట్టుంది అక్కడ. ఈ శిష్యుల్లో ఒకడు, అయ్యా భోజన కాలం అయిందండి, శ్రాద్ధ భోజనానికి వేళైంది అని పిలిచాడు. పలకల. శిష్యుడు ఏం చేశాడు? గురుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు అన్నాడు, కాదు తట్టి పిలు, ఏం చేస్తాడో ఆయన జపం. వేడి వేడి నీళ్ళు పోసుకున్నాడు, నీరసం వచ్చిందో ఏడో బీసిపోయినట్టున్నాడు. అంటే వెళ్ళి ఇతను తన మీద చెయ్యేశాడు. కాళిదాస్ గారు అనబోయాడు. ముట్టుకునేసరికి ఆయన ఒంట్లోంచి ఎలాంటి వేడి వస్తుందంటే వీడి చెయ్యి కాలిపోయి చర్మం ఊడిపోయింది. హెవ్వమన్నాడు. గెల్లుమని కేక పెట్టరు, పెద్ద కేక పెట్టాడు. కళ్ళు తెరిచాడు కాళిదాసు. చర్మం ఊడిపోయి మండిపోతుంది అబ్బాయికి. ఆయన ఉఫ్ 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 అని ఊదాట చేతి మీద. ఊడిపోయిన చర్మం చూస్తుండగా అతుక్కుపోయింది. శిష్యుడు నిర్ఘాంతపోయాడు, గురువు నిర్ఘాంతపోయాడు. లోపల నుంచి అగ్ని బయటికి తెప్పించగలిగేంత జపమా? ఈయన ఎక్కడ చూసాం మనం? విలాసవతి ఇంట్లో వేశ్యావాటికలో తాంబూల చర్వణం చేస్తూ చెప్పులు వేసుకుని తిరుగుతూ మదిరవాసన వస్తున్నవాడు ఇలాంటి జపమా? ఇట్లా అగ్నిశిఖ కూర్చున్నట్టుందే ఈయన కూర్చునేసరికి. అయ్యా శ్రార్థానికి దయచేయండి అన్నారు. దండాలు, ఎన్ని దండాలు పెట్టాడో అగ్నిశిఖుడు, ఎన్ని నమస్కారాలు చేశాడో. తమరింత మహానుభావులని తెలియక, తమరి తపోశక్తిని తెలుసుకోలేక మేము మిమ్మల్ని చాలా తక్కువగా భావించాను, నన్ను క్షమించండి అని శ్రాద్ధ భోజనం పెట్టించాడు. ఆయన చక్కగా షడ్రసోపేతమైన భోజనాన్ని చేసి జ్ఞానసిద్ధుడు ఏమన్నాడంటే, నాకు తెలుసు కాళిదాసుని ఒట్టి మీరు మనిషిగా భావిస్తున్నారు, కానీ కాదు, తపస్సు ఇతను, మూర్తిభవించిన తపోశక్తి. రాజు కూడా ఇతన్ని గొప్ప కవిగా భావిస్తున్నాడు, కానీ ఇతను ఎలాంటి జ్ఞాని అని, ఎలాంటి తపోసిద్ధి కలిగిన వాడో మన రాజు కూడా తెలీదు. అందుకే నీకు ఇంత ప్రత్యేకమైన లక్షణాలు కావాలని అడిగావు కాబట్టే నేను కాళిదాసు గురించి చెప్పాను అని చెప్పాను. శ్రాద్ధ భోజనం అయ్యాక ఆవిడొచ్చి దండం పెట్టింది. దేవదత్త వచ్చి దండం పెట్టింది. ఈయన కాళిదాసు సత్సంతాన ప్రాప్తి రస్తు అని దీవించాడు. అక్షంతలు వేశారు. అయిపోయిన తాంబూలు అవి పుచ్చుకొని జ్ఞానసిద్ధయ్యతి వెళ్ళిపోయాడు. కాళిదాసు గారు బయటికి వెళ్ళిపోయాడు. ఓకే. ఊళ్ళో వాళ్ళంతా గగ్గోలెత్తిపోయారు. కాళిదాసు వేశ్యాగమనం చేస్తాడు, ఆయనకి మదిరపు సేవించే అలవాటు ఉంది, ఆయన సరైన వాడు కాదు, ఆయన్ని శ్రాద్ధ భోజనానికి పిలిచారు కాబట్టి వీడిని వెలేయాలి అగ్నిశిఖుణ్ణి, ఇతను ఇంత శ్రోత్రియుడు, మనకే ఇన్ని పేర్లు పెడతాడు, అలాంటిది అట్లా తిరిగేవాడికి ఎట్లా పెట్టాడు భోజనం, ఎట్లా పిలిచాడు ఇంటికి? అలాంటి వాడు ఇంటికి వెళ్ళి పిలుచుకొచ్చి తన ఇంట్లో భోజనం పెట్టి చేశాడు కాబట్టి ఈయన అగ్నిశిఖుణ్ణి ఆ ఊరంతా బ్రాహ్మణ్యం అంతా వెలేసింది. మర్నాడు పొద్దున శిష్యులందరూ భిక్షకెళ్తారు. ఇక్కడ వీళ్ళ దగ్గర శిష్యరికం చేస్తారు, కానీ శిష్యులకి భిక్షకెళ్ళే ఒక విధానం ఉండేది. ఎవరు ఏం పెట్టలా శిష్యులకి.
కౌశికుడు వచ్చి చెప్పాడు, అయ్యా మనం కాళిదాసుని పిలిచాం కాబట్టి మిగతా వాళ్ళంతా మనని వెలేశారట, వాళ్ళు ఎవరు మనతో మాట్లాడరు, మనకేమీ పెట్టరు. ఈయన ఆశ్చర్యపోయాడు. అయితే ఏమి, మనకు భగవంతుడు ఇచ్చింది ఉంది. కాళిదాసు మహాజ్ఞాని, ఆయన మామూలు వాడు కాదు, తపోసిద్ధి కలిగిన వాడు. మనం కంటితో చూసాం ఆయన గొప్పతనం. అంతేగా. కాబట్టి మనం మీరెవరు భోజనాన్ని బయటికి వెళ్ళిపోకండి, శుభ్రంగా మన ఇంట్లోనే భోజనం చేయండి, మనం హాయిగా ఉంటాం అని ఈయన శిష్యుల్ని వెళ్ళనివ్వాల. ఆయన శిష్యుల్ని కానీ ఆయన్ని కానీ ఆయన భార్యని కానీ ఎవరు పలకరించేవాళ్ళు కాదు. ఓహో. కానీ కాళిదాసు అమోఘ వచస్కుడు అవటం వల్ల ఈ ఎన్నాళ్ళుగానో సంతానం లేని వీళ్ళకి అగ్నిశిఖుడికి దేవదత్తకి సంతానం కలిగింది. కొన్నాళ్ళకి ఆవిడ గర్భవతి అయింది. ఏడాది తిరిగేసరికి పిల్లవాడు పుట్టాడు. ప్రమతి అని పేరు పెట్టారు పిల్లవాడికి. కొన్నాళ్ళకి 3వ ఏడుకి ఇంకో కుమారుడు కలిగాడు. సుమతి అని పేరు పెట్టారు. సుమతి ప్రమతి అన్నదమ్ములు. తర్వాత వాళ్ళకు ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తెకి పితృదత్త అని పెట్టారు పేరు. ఎంత అందమైన పిల్లో, ఆ పిల్ల చిన్నప్పుడే ఎంత ముచ్చటగానో ఉండేది. అయితే ఈ పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యేసరికల్లా పిల్లలకి ఇద్దరికి తనే చెప్పుకున్నాడు, చదువు బయటికి వెళ్ళే వీల్లేదు, ఆ ఊరు మొత్తం వాడకటంతా వేలే, వాళ్ళతో ఎవరు మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి ఎవరు రారు. వీళ్ళ ఇంట్లో పనిచేసే కొంతమంది దాదులు, కొంతమంది పనివాళ్ళు, తర్వాత వీళ్ళ శిష్యులే ఉన్నారు. వాళ్ళే ఉండేవాళ్ళు ఒక సమాజం అంతే. మిగిలిన సమాజం అంతా వేలే. అయితే కొన్నాళ్ళకి ఈ అగ్నిశిఖుడు మరణించాడు. అయితే ఆయనని అనుసరించి వెళ్ళాలన్న ఉద్దేశంతో దేవదత్త కూడా సమాగమం చేసేసింది. పిల్లలు 3 ఉన్నారుగా. ఓకే. అన్నదమ్ములే ఈ పిల్లల్ని పెంచుకున్నారు. ఈ శిష్యులు కూడా క్రమంగా గురువుగారు గురుపత్ని ఇద్దరు వెళ్ళిపోయాక ఒకళ్ళు దేశాలు పట్టి వెళ్ళిపోయారు. కుటుంబంలో కేవలం వీళ్ళు పిల్లలు 3 మిగిలారు. వాళ్ళు ఆల్రెడీ తండ్రి చెప్పిన చదువునే మళ్ళీ చదువుకుంటూ చెల్లెల్ని కూడా చదివించుకుంటూ వాళ్ళ 3 ఉండేవాళ్ళు. ఇక్కడికి ఆపుదాం. ఈ 3తోటి ఏం జరిగింది ముందు, రైట్? ఈ 3 పిల్లలు ఎలా పెరిగారు, ఈ పితృదత్త ఎలా పెద్దదైంది, వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.